దక్షిణ కర్ణాటక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ధర్మస్థల మాస్ బరియల్ ఎపిసోడ్ డే 4 కి చేరుకుంది. గత 4 రోజులుగా పూడ్చబడ్డ దేహాల వెలికితీత కోసం మమ్మరంగా సాగుతున్న తవ్వకాల్లో 3వ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుడైన పారిశుద్ధ్య కార్మికుడు గుర్తించిన 6వ స్పాట్లో తవ్వకాలు జరపగా ఒక మానవ అస్థిపంజరాలు లభ్యం కావడం కేసులో కీలక పరిణామంగా మారింది. దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలంలో అనేక మృతదేహాలను పాతిపెట్టినట్లు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు బయటపెట్టిన సంచలనాల తర్వాత కేసులో ఇది మొదటి తొలి డెవలప్మెంట్. జూలై 29 నుంచి ప్రారంభమైన సిట్ దర్యాప్తులో జూలై 31వ తేదీన 6వ స్పాట్లో దొరికిన అస్థిపంజరం కేసులో అత్యంత కీలక ఆధారంగా భావించవచ్చు. ధర్మస్థలలోని నేత్రావతి నదీ తీరంలో అటవీ ప్రాంతంలోనూ తాను 1995 నుంచి 2013 వరకు వందల కొద్దీ గుర్తింపు లేని దేహాలను పూడ్చిపెట్టానని, వాటిని వెలికి తీసి గౌరవప్రదంగా వారికి దహన సంస్కారాలు జరపాలన్నది ఫిర్యాదుదారుడి డిమాండ్. ధర్మస్థలిలో యువతులు, మైనర్ బాలికలపై జరిగిన దారుణాలను ఈ ఫిర్యాదు వెలికి తీసిందే. కనీసం ఒంటిపైన నూలుపోగు లేకుండా కాగితాల్లోనూ గోను సంచుల్లోనూ చుట్టి తెచ్చిన అనామకుల శరీరాలను పూడ్చిపెట్టిన పాపం గత 20 ఏళ్లుగా తనను వెంటాడుతోందని దళితుడైన పారిశుద్ధ కార్మికుడు వెల్లడించాడు. ఫిర్యాదుదారుడి పశ్చాత్తాపం గత దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్న ఈ సెక్స్ స్కామ్ ను బట్టబయలు చేసింది. అయితే ఇప్పటికింకా ఇందులో ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదు. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న ధర్మస్థల కేసులో పారిశుద్ధ కార్మికుడి ఒంటరి పోరాటం కొనసాగుతోంది. వందల కొద్ది యువతుల, మైనర్ బాలికలను పూడ్చిపెట్టిన వ్యక్తి ఆ ప్రాంతాలను గుర్తించాడు. స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం అధికారులు గత 4 రోజులుగా ఫిర్యాదుదారుడు గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అటవీ ప్రాంతంలోనూ నేత్రావతి నదీ తీరాన ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. అలాగే ఫిర్యాదుదారుడికి ప్రాణహాని ఉన్నందున అతడికి పూర్తి భద్రతను కల్పిస్తూ ఈ ప్రాంతాలకు అతడిని వెంటబెట్టుకుని వెళ్తున్నారు. జూలై 29 మొదటి రోజు ఒక ప్రాంతంలో, 2వ రోజు జూలై 30న 2, 3, 4 స్పాట్లలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తవ్వకాలు జరిపింది. 3వ రోజు జూలై 31న 6వ స్పాట్లో తవ్వకాలు జరిపారు అధికారులు. సరిగ్గా పారిశుద్ధ్య కార్మికుడు సూచించిన ప్రాంతంలోనే మానవ అస్థిపంజరం దొరికిందంటే అతడి ఆరోపణలు అపోహ కాదని, అతడి గుండెలను దహించి వేస్తున్న కఠోర వాస్తవం అందులో దాగి ఉందని అర్థమవుతోంది. అయితే అది పురుషుల అస్థిపంజరమని, మహిళలదు కాదని పుకార్లు వెంటనే షికార్లు చేశాయి. అస్థిపంజరంలో ఏ భాగాలు దొరికాయో స్పష్టంగా తెలియకపోయినా అవశేషాలు పురుషుడివని చెప్తున్నారు. 3 అడుగుల లోతులో అవశేషాలు లభించాయి. స్పాట్ 6 వద్ద తవ్వకం పూర్తయిందని కూడా వారు చెప్పారు. అయినప్పటికీ అతడు చూపించిన స్పాట్లోనే అది దొరికింది. అంతేకాదు, దళితుడైన పారిశుద్ధ కార్మికుడు శవాలను గుట్టుచప్పుడు కాకుండా పూడ్చకపోతే తనకి అదే గతి పడుతుందని ఆలయ పెద్దలు బెదిరించిన విషయాన్ని కూడా స్పష్టం చేశాడు. దీనికి తోడు మహిళలపై అఘాయిత్యాలను ప్రశ్నించినందుకు కొందరు పురుషులను సైతం హతమార్చినట్టు ఫిర్యాదుదారుడు వెల్లడించాడు. సో 6వ స్పాట్లో దొరికిన అస్థిపంజరానికి ఈ సెక్స్ కుంభకోణానికి సంబంధం ఉంటున్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్ప నిజానిజాలు తెలియవు. మొత్తం 13 ప్రాంతాల్లో తాను అనామకులు, అభాగ్యుల, అడ్రస్ లేని యువతుల శవాలను గుట్టలుగా పూడ్చిపెట్టినట్టు చెబుతున్న ప్రాంతాలను సిట్ అధికారులు గుర్తించారు. పారిశుద్ధ్య కార్మికుడు గుర్తించిన స్థలంలో నేత్రావతి నదీ తీరాన ఉన్న మొదటి స్పాట్లో జూలై 29న తొలిసారి తవ్వకాలు మొదలుపెట్టింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అయితే ఆ ప్రాంతంలో ఏ ఆధారాలు లభ్యం కాలేదు. ఇక 2వ రోజు సైతం తవ్వకాలు కొనసాగాయి. ఆ రోజు కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు అధికారులు. అయితే 3వ రోజు 6వ స్పాట్లో మాత్రం అస్థిపంజరం దొరికిందంటున్నారు. నిజానికి మొదటి రోజు, 2వ రోజు సైతం కొన్ని ఆధారాలు దొరికినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే అధికారులు ఆ విషయాన్ని ధృవీకరించలేదు. మరోవైపు కొందరు వ్యక్తుల ఐడెంటిటీ కార్డులు 2వ రోజు తవ్వకాలు జరిపిన పరిసరాల్లో లభ్యమైనట్లు తెలుస్తోంది. మరి అవి ఎవరివి, అక్కడే ఎందుకు దొరికాయి అన్నది సిట్ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. అసలు ఇంతకీ నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఈ శవాలను ఎందుకు పూడ్చిపెట్టారు?
నదిలో పారేయొచ్చు కదా అన్న అనుమానం కూడా రావచ్చు. కానీ నదిలో వేస్తే ఎక్కడో ఒక చోట తేలే ప్రమాదం ఉంది. సరిగ్గా నది పరివాహక ప్రాంతంలో సామూహిక పూడ్చివేతల వెనుక కూడా అదే కుట్ర దాగి ఉంది. నది తీరంలో అయితే తడి కారణంగా త్వరగా భౌతిక కాయాలు కృషించిపోయే అవకాశం ఉంది, లేదా ఏ వరదలో వస్తే అందులో కొట్టుకుపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పటికే 20 ఏళ్లైంది, ఏదైనా జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన ఆధారాలు ఎక్కడో ఒక చోట దొరక్కపోవన్నది నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం ధర్మస్థలలో సిట్ దర్యాప్తు మందకోడిగా సాగుతోంది. ధర్మస్థలలో జరుగుతోంది అంతా అపోహేనని, అక్కడేమీ జరగలేదని నమ్మబలికేందుకు ఓ వర్గం తీవ్ర ప్రయత్నంలో ఉంది. పవిత్ర క్షేత్రంలో అపవిత్ర కార్యాలయాలకు తావేంటంటూ ధర్మస్థలిలో దశాబ్దాల అఘాయిత్యాలను ఇప్పటికింకా కప్పిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇదే విషయాన్ని గత చాలా కాలంగా ధర్మస్థల దారుణాలపై రిపోర్టింగ్ చేస్తున్న న్యూస్ మినిట్ ఛానల్ రిపోర్టర్లు వెల్లడిస్తున్నారు. నది ఒడ్డున ఉన్న మొదటి స్పాట్లో సిట్ అధికారులు 6 అడుగుల లోతులోనే తవ్వకాలు జరిపారు. ఇక 2వ, 3వ, 4వ స్పాట్లు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి. జూలై 30న ఈ ప్రదేశాలలో నిర్వహించిన తవ్వకాలు 3 నుంచి 4 అడుగుల లోతున మాత్రమే జరిపారు. అడుగు తేడా వచ్చినా, అవసరమైనంత లోతు తవ్వకపోయినా ఈ దర్యాప్తుని సమగ్రంగా జరిపినట్టు కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ధర్మస్థల భారీ సెక్స్ కుంభకోణంలో అతి త్వరలోనే నిజానిజాలు తేలనున్నాయా? అంటే అది పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక స్థలంలో ఇంతకాలం అఘాయిత్యాలను దాచిపెట్టిన పెద్దలతో ఢీకొట్టగల శక్తిపైనే ఆధారపడి ఉంటుంది. మరోవైపు 6వ స్పాట్లో అస్థిపంజరం లభించిన అనంతరం 4వ రోజు జరపాల్సిన 7వ స్పాట్ వద్ద తవ్వకాలు జరుగుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన సిట్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.